నమస్కారం. ఈరోజు అమీర్పేట్ కార్యాలయంలో మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనోజ్ గారు, మధు గారు, మా డివిజన్ అధ్యక్షులు మరి శ్రీనివాస్ గారు, మరి మీ ఇతర కాంగ్రెస్ నాయకులు అమీర్పేట్ కార్యాలయంలో చిన్న ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా సమస్య ఏంటంటే ఇక్కడ సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నిన్న ఆఫీసులో ఆల్ పార్టీ డిపార్ట్మెంట్స్ని పిలిపించుకొని సమీక్షలు నిర్వహించారు. ఫుట్పాత్స్ వాళ్ళందరూ ఎమ్మెల్యే గారిని కలిస్తే సమీక్షలు నిర్వహించారు. నేను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఒకటే అడగదలుచుకున్నా, మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ హోదాలో సమీక్షలు నిర్వహించారు? ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఆపోజిషన్ లీడర్గా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ హోదాలో మీరు సమీక్షలు నిర్వహించారు? మీరు ఆపోజిషన్ లీడర్ కాబట్టి అధికారులకు వినతి పత్రం ఇవ్వచ్చు, మీ కార్యకర్తలతోటి మీ దగ్గర వచ్చిన బాధ్యతలతోటి మీరు వినతి పత్రాలు ఇవ్వచ్చు తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి పిలిపించి మీరు ఏ హోదాలో సమీక్షలు నిర్వహించారో జవాబు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ సనత్ నగర్ నియోజకవర్గంలో మా నాయకురాలు అఫీషియల్ ఇన్ఛార్జ్ కోటా నీలిమా గారు ఉన్నారు. ఇక్కడ మేము మా నీలిమా గారి తరఫున ఏమడుగుతున్నామంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ఒక అపోజిషన్ లీడరు, మీ దగ్గర ఎవరైనా సమస్యలతో వస్తే మీరు వినతి పత్రం ద్వారా అధికారులను కలవచ్చు తప్ప మీరు ఆల్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు ఎట్లా నిర్వహిస్తారని ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాను. అతను 20 ఏళ్ళు స్థాయిలో ఉన్న వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి, మరి కనీస అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మా కోటా నిర్మా గారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.